నిన్నటి నుంచి చూస్తున్నాను రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టు, ఓన్లీ మాధురి ఒక్కటే కనిపించినట్టు. నిన్నటి నుంచి మీడియా ఛానల్స్ అన్నీ, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఒక టీవీ ఛానల్ పెట్టినా, న్యూస్ ఛానల్ పెట్టినా మాధురి మాధురి మాధురి, ఇంకొక న్యూస్ లేదు. నేనేదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏదో దొంగతనాలు చేసినట్టు, మోసాలు చేసినట్టు, దౌర్జన్యాలు చేసినట్టు, ఏదో గంజాయి స్మగ్లింగ్స్, ఇవన్నీ డ్రగ్స్ ఇలాంటివి ఏవో చేసినట్టు న్యూస్ అంతా నా మీదే. ఏంటా అని చూస్తే తిరుమల తిరుపతి దగ్గర గెస్ట్ హౌస్లో ఒక కేక్ కట్ చేశానని. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అసలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా.